హాయ్ హలో నమస్తే వీనెన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. యు ఆర్ ద కాలేజ్ స్టూడెంట్, సో నేను ఒక యాంకర్. సో అలాగే మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. షూర్. మీ ఏదో నక్సలైట్స్కి సిగ్నల్ చేస్తున్నావు రమ్మని చెప్పి AK-47 వచ్చుకుని మా మీదకి వచ్చేసారనమాట. సో వాడు మేము చెప్తే తప్ప వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. సో దట్ వాజ్ వెరీ ఫ్రైట్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అట్ ద సేమ్ టైం. సో మామిడి చెట్లు ఉండేసరికి ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి ఒక జంటకు పేరు ఉండేది అనమాట. సో ఇది వాడి చెట్టు, ఇది వీడి చెట్టు అని. అంటే మరి రామకృష్ణ గారికి ఏమైనా చెట్టు ఉంది అక్కడ? చదువుకుంటే నా ఒళ్ళో వచ్చి కూర్చుని హీరోయిన్ చాలా మంది ఉంటారండి. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరోయిన్ బాగానే ఉంటారు. ప్రజెంట్ మనకు కనబడే దేవుళ్ళు అంటే డాక్టర్ల పేర్లు చెప్తాం. నిజంగా ఈ కరోనా టైంలో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలతో బతికి ఉన్నారంటే దానికి మనకి కనిపించిన దేవుడి కన్నా కనిపించే దేవుడే గొప్ప. అటువంటి కనిపించే దేవుళ్ళు డాక్టర్లు. కానీ డాక్టర్లకు కూడా చాలా వరకు మనసులోని భావాలు తెలియచేయాలని చెప్పి చాలామందికి ఉంటుంది. కానీ వృత్తిపరంగా కాకుండా వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి చాలా విషయాలు ఎంతోమందికి తెలియదు. అటువంటి ప్రోగ్రాం మీ అందరి కోసం కూడా తెలియజేయాలని చెప్పి మనసులోని మాట, ఈ మనసులోని మాటలో డాక్టర్లు వాళ్ళు వృత్తిపరంగా కాకుండా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని, వాళ్ళ ఆశయాల్ని మనకు తెలిపే ప్రయోగమే ఇవాళ మనసులోని మాట. సో ముందుగా మనకి ఈ మనసులోని మాట ప్రోగ్రాంలో మనతో పాటు డివి రామకృష్ణ గారు, డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్, అలాగే లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ గారు కిమ్స్ హాస్పిటల్ నుంచి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ అంటే వృత్తిపరంగా మనం మాట్లాడుకుంటాం. ఏదైనా ఒక వ్యాధి వచ్చినా ఒక డిసీజ్ గురించి మాట్లాడుకుంటాం. కానీ డాక్టర్ కంటూ ఉండే పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు ముందుగా మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. రైట్ డాక్టర్ గారు, మీరు ఇప్పటి వరకు కూడా చాలా ఇంటర్వ్యూస్లో నార్మల్గా ఏంటంటే వృత్తిపరంగా మాట్లాడుకున్నాం. బట్ ఫస్ట్ టైం యు ఆర్ ద కాలేజ్ స్టూడెంట్, సో నేను ఒక యాంకర్. సో అలాగే మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. షూర్. సో రైట్, ముందుగా మీ యొక్క లైఫ్ స్టైల్ గురించి, మీ యొక్క బాల్యం గురించి మొదలు పెడదాం అండి డాక్టర్ గారు. మీ బాల్యం గురించి. యా, సో నాది బేసిక్లీ స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే. సో నేను బోర్డింగ్లో ఫ్రమ్ 4th క్లాస్ నుంచి HPSలో చదువుకున్నాను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో. ఓకే. టిల్ 12th ఓకే. ఇక్కడే ఉన్నాను. సో స్కూలింగ్ అంతా బోర్డింగే అనమాట. ఇట్ వాజ్ నెవర్ మాకు అంత విత్ రెస్ట్రిక్షన్సే పెరిగిన వాళ్ళం. దెన్ ఆఫ్టర్ దట్ కాకినాడలో RMCలో రంగరాయ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేశాను. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మై MS ఫ్రమ్ మణిపాల్. ఓకే. కస్తూర్బా మెడికల్ కాలేజ్ నుంచి MS జనరల్ సర్జరీ చేశాను. దెన్ సబ్సిక్వెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ స్లోలీ బికేమ్ ఏ సెలెక్టివ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అనమాట. ఓకే. బిఫోర్ అంటే డాక్టర్ అనేది రాకముందు డివి రామకృష్ణ ఎక్కడ పుట్టారు? అసలు ఆయన కంప్లీట్ వాళ్ళ ఫాదర్ మదర్ గురించి. సో నేను బేసిక్లీ కాకినాడలో పుట్టాను. ఓకే. మా మదర్ అండ్ మై ఫాదర్, మా ఫాదర్ వాజ్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. హీ వాజ్ అ ఫ్లైట్ లెఫ్టినెంట్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. ఓకే. కానీ నాకు 1.5 years అప్పుడే ఆయన చనిపోయారు. సో దాని తర్వాత మా మదర్ మెడిసిన్ చేసి షీ బికెమ్ ఎ డాక్టర్. ఓకే. సో ఆమె సొంతంగా ఒక చిన్న నర్సింగ్ హోమ్ కాకినాడలో స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ ఇన్ కాకినాడ. ఓకే. దాని తర్వాత షీ యూస్ టు డూ అవర్ ఓన్ ప్రాక్టీస్. నేను మా బ్రదర్ 2 of us. సో మా బ్రదర్కి ఏమో 6 months, నాకు 1.5 years వెన్ మై ఫాదర్ పాస్డ్ అవే. సో దాని స్కూలింగ్ కాకినాడలో, బేసిక్ స్కూలింగ్ కాకినాడలో చేసిన తర్వాత దెన్ వీ కేమ్ టు హైదరాబాద్. ఇద్దరం వేవేర్ ఇన్ బోర్డింగ్ టుగెదర్. సో మీ యొక్క స్కూలింగ్ ఇవన్నీ ఉన్నారు, కానీ నాన్నగారు చనిపోయినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అంటే ఫాదర్ ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారు. సో కామన్గా చాలామంది ఏంటంటే డాడీ యొక్క ఆశయాలను నెరవేర్చాలని అనుకుంటుంటారు. సో ఎప్పుడైనా అలా అనిపించిందా మీకు? అయ్యా, అంటే బేసిక్లీ ఫాదర్ చనిపోతా ఒక మెడికల్ కండిషన్ గురించే. ఓకే. ఆయనకి సెరిబ్రల్ హెమరేజ్ వచ్చి చనిపోయారు అనమాట. సో 1959 అంటే అప్పుడు ఈ CT స్కాన్లు అవన్నీ లేవు. సో డయాగ్నోజ్ అయ్యే టైంకే హీ పాస్డ్ అవే. ఓకే. సో దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు బికమ్ ఎ డాక్టర్. ఓకే. సో అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు కానీ, మీ బ్రదర్ కానీ, మీ మదర్, సో ఈ లైఫ్ స్టైల్లో ఎప్పుడైనా మీరు నాకు ఇది చెయ్యకూడదు అని చెప్పి ఎప్పుడైనా మమ్మీ దగ్గర మీరు ఎప్పుడైనా? యా, సో బేసిక్లీ ఏంటంటే మా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉండేదంటే, మా మదర్ ఈజ్ అ స్మాల్ టౌన్ గర్ల్. ఓకే. దెన్ మా ఫాదర్తో మ్యారేజ్ అయిన తర్వాత షీఈ్ ఎక్స్పోజ్ టు ద మిలిటరీ లైఫ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్కహాల్ ఇవన్నీ. సో అవన్నీ నచ్చేది కాదు ఆవిడకి. సో అందుకని రే మీరు ఎప్పుడు తాకండి, మీరు మీ పని చేసుకోండి, సిన్సియర్గా చేయండి, అండ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్
ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ఓకే. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్స్ తీసుకోవడం కానీ, అగ్రెసివ్గా చార్జ్ చేయడం కానీ. బికాజ్ మా మదర్ టిల్ షీ క్విట్ హర్ ప్రాక్టీస్ ఇన్ 2012, ఓకే. ఆవిడ డెలివరీ ఛార్జ్ వాజ్ ఓన్లీ 1,500 రూపీస్. ఓకే. 1500కే డెలివరీలు చేయించుకుని వెళ్ళిపోయేవారు. హర్ కన్సల్టేషన్ వాజ్ ఓన్లీ 50 రూపీస్. సో అట్లాగా. అండ్ షీ ఓన్లీ వర్క్ ఫర్ పీపుల్, నెవర్ మేడ్ టూ మచ్ ఆఫ్ మనీ, ఓకే. బట్ షీ డెలివర్డ్ మోర్ దెన్ 60,000 పీపుల్. ఓ, ఓకే. అసలు డివి రామకృష్ణ గారికి డాక్టర్ అని రావడానికి ఎవరు ఇన్స్పైర్ చేశారు? మా చదువు అంతా మా అంకుల్ చెప్పించారు. ఓకే. దట్ ఈస్ మై మదర్స్ బ్రదర్. సో ఆయన, నేను 12th ఉన్నప్పుడు, రాదర్ 10th అయిన తర్వాత, ఇద్దరు ఎందుకు ఇంజనీరింగ్ చేయడం అని చెప్పి, మా బ్రదర్ ఏమో వాంటెడ్ టు గో టు ఐఐటి. సో యంగర్ బ్రదర్ అనమాట. సో వాడు ఐఐటికి వెళ్తా అన్నాడు. సో నేను ఐ డిసైడెడ్ టు డూ మెడిసిన్ దెన్. ఓకే. సో తను అన్నాడు అనమాట, నర్సింగ్ హోమ్ ఉంది అమ్మకి, లేదు హీఈస్ ఆల్సో అన్ ఐ మీన్ డాక్టర్ అనమాట. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ అమెరికాలోని. ఓకే. సో ఆయన ఏం చెప్పారంటే, నేనున్నాను, లేకపోతే అమ్మ ఉంది, ఒకళ్ళు మెడిసిన్ చేయండి అంటే, దెన్ ఐ టుక్ అప్ ద ఛాలెంజ్ అండ్ అంటే మీకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఏమన్నా అంబిషన్ ఉండేదా? టు సమ్ డిగ్రీ, ఎస్. చెప్పాను కదా మా ఫాదర్ పోవడంతో. సో సీయింగ్ దట్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ వల్ల చనిపోయాను. ఓకే. అంటే టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ బై ఇట్ సెల్ఫ్. ఓకే. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, సో మీ మ్యారేజ్ లైఫ్ గురించి, సో మీ పిల్లల గురించి. యా. సో ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్. ఓకే. సో దెన్ ఐ హ్యాడ్ 2 kids, ఓకే. సన్ అండ్ ఎ డాటర్ అన్నమాట. సో వాళ్ళిద్దరికి కూడా సేమ్ రూల్స్ ఐ ఫాలోడ్. ఓకే. టెలింగ్ దెమ్ దట్ వాళ్ళు దే హ్యావ్ టు కమ్ అప్ ఆన్ దేర్ ఓన్. దే విల్ నాట్ గెట్ ఎనీ మనీ ఫ్రమ్ మీ. ఏదైనా మిగిలితే వస్తుంది. దే విల్ హ్యావ్ టు కమ్ అప్ ఆన్ దేర్ ఓన్ అండ్ దే విల్ హ్యావ్ టు వర్క్ విత్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్. సో అట్లాగే నా పిల్లలు ఇద్దరూ కూడా, కొడుకు రన్స్ హిజ్ ఓన్ మీడియా కంపెనీ ఇన్ ముంబై అండ్ మై డాటర్ ఈజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఇన్ లండన్. ఓకే. సో దేర్ ఆల్ సెటిల్డ్. ఓకే. సో మీ వైఫ్ గురించి చెప్పలేదు కానీ మీ పిల్లల గురించి చెప్తున్నారు. ఒకవేళ ఈ వీడియో మీ వైఫ్ చేస్తే అండ్ బేసిక్లీ ఐఎమ్ డివోర్సీ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఇష్యూస్, నాకు తనకి రావడం వల్ల. సో వీ గాట్ డివోర్స్డ్ ఇన్ 2012. ఓకే. ఓకే. దట్ ఈస్ ఆఫ్టర్ 35 years of marriage we decided to separate. ఫైన్. సో ఓకే. ఓకే. రైట్. సో కమింగ్ టు, మీరు అసలు సర్జన్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే సర్జన్ కింద అవ్వడానికి కారణం యాక్చువల్గా ఈజ్ బికాస్ బేసిక్లీ ఏం స్పెషాలిటీ చేయాలనేది ఉండేది. సో దెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ పీపుల్, అన్ని స్పెషాలిటీస్ వాళ్ళని. సో ఫిజిషియన్స్ని. సో నాకు అనిపించింది ఏంటంటే దట్ వాస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ అనమాట, దట్ టు బీ అ సర్జన్ అని. ఏం సర్జన్ అనేది టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు డిసైడ్. సో నేను జనరల్ సర్జన్ అవ్వడానికి టుక్ మీ ఆల్మోస్ట్ 3 years of reading. ఓకే. నాకు MBBS 82లో అయిపోయింది విత్ హౌస్ ఏజెన్సీ. సో 3 years నేను కూర్చుని మళ్ళీ హోల్ ఆఫ్ మెడిసిన్ చదివాను టిల్ 85. దెన్ ఐ డిసైడెడ్ టు బికమ్ ఎ సర్జన్. ఓకే. సో చాలా స్ట్రగుల్స్ తర్వాత మీ సర్జన్. యా, బికాస్ డెసిషన్ మేకింగ్ డాక్టర్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఐ మీన్ ఎంత ప్యాషన్ ఉందో నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్యాషనేట్ థింగ్ టు డూ మెడిసిన్. ఓకే. బికాస్ ఐ హ్యాడ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ హు ఆర్ వెరీ ప్యాషనేట్ అనమాట. మెయిన్గా స్పెసిఫిక్గా మీరు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జన్ చేశారు, లాప్రోస్కోపీ సర్జన్. దీని మీద మీకు ఎందుకు అంత స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ రావడానికి? ఒకటి ఏంటంటే, నేను MS చేసినప్పుడు మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రాజన్ ఉండేవారు. హీ వాజ్ ద ఫస్ట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ ఇండియా. ట్రివాండ్రంలో ఫస్ట్ సెటప్ చేశారనమాట. కానీ ఇండియాలో అప్పటికి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే స్పెషాలిటీయే లేదు. సో అందుకని ఏంటంటే ఐ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ, ఎలా చెప్పాలి అంటే, వితౌట్ డిగ్రీ. ఓకే. జస్ట్ అవుట్ ఆఫ్ లైకింగ్ ఐ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రాదర్ దెన్ జనరల్ సర్జరీ అనమాట. సో దాని తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చినప్పుడు ఇట్ కేమ్ టు ఇండియా ఇన్ 91. వరల్డ్ ఓవర్ 87 చేసి ఇండియాలో 91, 92లో అందరూ మొదలెట్టారు. నేను 94లోనే ఐ స్టార్టెడ్ డూయింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో దట్ వాజ్ ఎ స్ట్రగుల్. ఓకే. లాప్రోస్కోపిక్ సర్జరీ వాజ్ ఎ స్ట్రగుల్. ఎందుకంటే ఎక్విప్మెంట్ లేదు, దిస్ నోబడి, దిస్ నో మెంటర్, మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, సొంతంగా చేసుకోవాలి. సో ట్రైనింగ్ కోసం సొంతంగా ట్రైనర్ బాక్సులు మా కార్పెంటర్ని పిలిచి తయారు చేయించుకుని
ఆ గోట్స్ ఇంటెస్టైన్ తెప్పించుకుని వాటితో ప్రాక్టీస్ చేసి ఫర్ అవర్స్ టుగెదర్ ఇన్ ద నైట్. ఓకే, అంటే ఈవెన్ గ్యాస్ట్రెంటాలజీకి రావడం కూడా చాలా స్ట్రగుల్స్ మీరు బిఫోర్ కూడా. ఓకే, ఫస్ట్ మీకు సర్జరీ అంటే గ్యాస్ట్రెంటాలజీకి సంబంధించి లాప్రోస్కోపీకి సంబంధించి ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఇట్ వాజ్ అన్బిలీవబుల్. ఎందుకంటే నేను అప్పుడు చేసింది నా లాప్రోస్కోపిక్ సర్జరీ ట్రైనింగ్ నేను సొంతంగా, అంటే చాలా చోట్లకి వెళ్ళి అబ్జర్వర్షిప్ కింద, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ పీకే రెడ్డి ఇన్ అపోలో, ఆయన దగ్గర 1 month ఉండి చూశాను. దెన్ అమెరికా వెళ్ళి డాక్టర్ టెండన్ అని చెప్పి లాస్ ఏంజలస్లో ఆయన దగ్గర 1 month ఉన్నాను. సో ఎట్లా చేస్తారో చూసి ఫస్ట్, దెన్ ఐ గ్రాస్ప్ ద సిట్యుయేషన్, వచ్చి దెన్ ఐ ప్రాక్టీస్డ్ విత్ మై ఓన్ ప్రాక్టీస్ బాక్స్. అప్పుడు ఫస్ట్ పేషెంట్కి చేసినప్పుడు ఐ డిడ్ ఇట్ విత్ ఎ 14-inch మానిటర్. ఓకే, చిన్న 14-inch టీవీ, హిటాచి టీవీ, ఐ స్టిల్ రిమెంబర్ దట్. సో దాని మీద ప్రొజెక్ట్ చేసుకుని చేసామన్నమాట. సో ఇట్ వాస్ అన్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ సర్జరీ. ఓకే, ఫస్ట్ గాల్ బ్లాడర్ చేశాను అనమాట, ల్యాప్రోస్కోపిక్ మీద. ఓకే, మీరు చాలా వరకు ఇవాళ సివియర్గా ఉన్నటువంటి సర్జరీస్ అన్నీ కూడా రామకృష్ణ గారే చేస్తారని ఒక పేరు ఉంది. సో ఆ క్రిటికల్ పొజిషన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సివియర్ సర్జరీస్ ఏమన్నా సరే రామకృష్ణ గారు దానికి పెట్టింది పేరు అని చెప్పి ఒక పేరు. సో దాని గురించి మీరేమంటారు? అంటే కాంప్లికేటెడ్ సర్జరీస్ బికాస్ ఏమవుతుందంటేనండి, బేసిక్లీ ద జనరల్ రూల్ టు మాస్టర్ ఎనీథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే బుక్స్లో కూడా నేను చదివింది, ఈజ్ ద 10,000 hour rule. ఓకే, ఎనీ పర్సన్ హూ ప్రాక్టీసెస్ ఫర్ 10,000 hours or learns for 10,000 hours will master that అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు అర్థమయ్యి చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ ఉన్నా, he started learning music from the age of 4. yes. సో ఫస్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గర, దెన్ వాళ్ళ అంకుల్ దగ్గర. సో బై 16 he became a music director. So everybody said చాలా యంగ్ ఏజ్ ప్రాడిజీ, బట్ బై దట్ టైమ్ he had completed his 10,000 hours. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఇట్ టేక్స్ అబౌట్ 1 year for 10,000 hours. సో 10 years of experience ఉంటే తప్ప you cannot master a subject. ఓకే, So that's the general rule for all. I mean, you take అది తీసుకోండి, or you take the band Beatles yes, yes. from 67 to 73. వాళ్ళు 6 yearsలో they mastered 10,000 hours. So it's like that అన్నమాట. So for surgeonsకి more so, it's actually more than 10,000 hours. ఎందుకంటే మేము చేసే కేసెస్ రోజు ఒకటే చేయము. ఇవాళ గాల్ బ్లాడర్ చేస్తే రేపు అపెండిక్స్ చేస్తాం, ఎల్లుండి హెర్నియా చేస్తాం, అట్లాగనమాట. సో ద నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడం కూడా చాలా కష్టం అవుతుందన్నమాట. ఓకే, సో మీకు ఇప్పటి వరకు మీ వర్క్లో బాగా సాటిస్ఫాక్షన్ చేసినటువంటి వర్క్ ఏంటి? యా, బేసిక్లీ నాది వేర్ ఐ సీ ఎ పేషెంట్ హూస్ హ్యాపీ. అందుకనే నేను ఐ షిఫ్టెడ్ అవుట్ ఫ్రమ్ ఆంకాలజీ. ఇదివరకు చాలా ఆంకాలజీ వర్క్ చేసేవాడిని. సో స్లోలీ ఐ స్టాప్. ఎందుకంటే ఇట్ యూస్ టు బి వెరీ డిప్రెసింగ్ థింగ్. పేషెంట్స్ వెనక్కి వచ్చేసేవారు మళ్ళీ క్యాన్సర్ రావడంతో. సో ఇట్ యూస్ టు బి లిటిల్ అన్హ్యాపీ ఫర్ మీ. పేషెంట్ బాగానే ఉండేవారు, వాళ్ళ పాపం కీమోథెరపీలు, రేడియోథెరపీలు అన్నీ చేయించుకునేవారు, కానీ నాకు పర్సనలీ ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ ఆల్ ద కాంప్లికేటెడ్ హెర్నియాస్, ఇంటెస్టైనల్ రిసెక్షన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ నాన్ క్యాన్సరస్ అనమాట. అండ్ దట్ హ్యాపీనెస్ బికాస్ వన్ షాట్లో ఐ గివ్ దమ్ ట్రీట్మెంట్. లైక్ లాస్ట్ వీక్ ఒక డయాఫ్రమాటిక్ హెర్నియా చేశాను. I did operated continuously for about 10 hours, but the patient went home in 48 hours. Then again last week unka pedda incision hernia operate chesaru, 14 centimeters wide defect. Adi already operated twice and failed. Okay sir. Adi kuda 8 hours pattindi naku. They also went off in 48 hours. So that satisfaction of doing good work is something which is worth it. Okay. So చాలామందికి లైఫ్లో డాక్టర్ అంటేనే చాలా స్ట్రగుల్స్ ఉంటుంటాయి. ఎవ్రీడే కూడా ఏదో ఒక వర్క్ వస్తుంటుంది, చాలా స్ట్రెస్తో కూడుకుంది. సో ఇలాంటప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీకు బాగా స్ట్రెస్ ఫీల్ అయినటువంటి ఏదైనా ఒక రోజు ఉందంటారా? యా, ఉన్నాయి. ఎందుకంటే ఏమవుతుందంటేనండి, పేషెంట్స్కి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ సమ్టైమ్స్ ఓకే బై ద ఎఫర్ట్స్ వి పుట్ ఇన్. ఒక పేషెంట్ చనిపోయాడు అంటే చనిపోతారు, బికాస్ డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్. సో చనిపోయినప్పుడు పేషెంట్ అటెండెంట్స్ డోంట్ అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ డాక్టర్. అంత కష్టపడిన తర్వాత కూడా చనిపోయాడని మాకు బాధ ఉంటుంది, చంపేసాడని వాళ్ళు అంటారు.
కావాలని చంపే డాక్టర్ అవును. అండ్ కావాలని మేము పిలవం, వాళ్ళే వస్తారు మా దగ్గరికి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇప్పుడు? ఓ ఎస్, నా మీద న్యూస్ రిపోర్ట్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి, డాక్టర్ హంత కూడా అని. దెన్ దే కేమ్ అండ్ అపాలజైజ్ టు మీ, ద సేమ్ ప్రెస్ పీపుల్. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆయన చెప్పంగానే అలా రాసేశారు. దెన్ దే కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ మీ, అపాలజైజ్ టు మీ, సార్ ఇలా అయింది సార్, తప్పు అయింది, మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఐ సెడ్ ఐ వాంట్ కీప్ ఎ ఫైర్ బర్నింగ్. ఇవాళ పేపర్, టుమారో వేస్ట్ పేపర్, అంతే సార్. సో లెట్ పీపుల్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అని చెప్పాను. దట్స్ వాట్ హ్యాపెండ్. సో ఈ లైఫ్లో నిజంగా మీకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. సో డాక్టర్ లైఫ్లోకి వచ్చాయి. అవును. సో మిగతా లైఫ్ మళ్ళీ వస్తాను బ్యాక్కి. సో డాక్టర్ లైఫ్లో మీకంటూ ఒక బెస్ట్ పర్సన్ డాక్టర్లో ఎవరైనా ఉన్నారంటే ఎవరు? నాకు నా చిన్నప్పటి నుంచి కాలేజ్ నుంచి చదువుకుంటున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఓకే. డాక్టర్ రాజు అండ్ డాక్టర్ శశి కుమార్ అని. ఓకే. రాజు ఏమో భీమవరంలో ఉంటారు, ఈజ్ పీడియాట్రిషియన్. ఓకే సార్. శశి కుమార్ ఏమో ఈజ్ అ సర్జన్ ఇన్ తాడేపల్లిగూడెం. ఓకే. సో 3 of us ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఆల్మోస్ట్ ఎవ్రీ 3 monthsకి మీట్ అవుతాం ఎక్కడో అక్కడ. వీ గో అవుట్ ఫర్ బ్రేక్స్ టుగెదర్, వీ హ్యావ్ హాలిడేస్ టుగెదర్, వీ స్పెండ్ టైమ్ టుగెదర్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను, వాళ్ళు నా దగ్గరికి వస్తుంటాను, అలా వీ స్పెండ్ అవర్ టైం. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గురించి వచ్చింది కాబట్టి రీసెంట్గా ఫ్రెండ్షిప్ డే కూడా అయింది. సో ఫ్రెండ్షిప్ డేలో మీ ముగ్గురు ఫ్రెండ్స్ సో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే లేదు, బికాస్ ఆఫ్ కరోనా వీఆర్ నాట్ మూవింగ్ అవుట్ ఓకే. బేసిక్లీ, అండ్ ఎవ్రీబడి 60+ నౌ. ఓకే. సో అందుకని తిరగడం తక్కువైంది. సో బట్ వెన్ ద ఆపర్చునిటీ కమ్స్ డెఫినెట్లీ వీ విల్ సెలబ్రేట్ ఇట్ నైస్లీ. ఓకే. సో ఎలాగో ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ గురించి కంటిన్యూ చేద్దాం. డాక్టర్లు అంటే చాలా వరకు కూడా చాలా ప్రొఫెషనల్గా చాలా సిన్సియారిటీగా ఉంటారంటారు. బట్ ఒక ఫ్రెండ్షిప్ దగ్గరికి వచ్చేప్పుడు మాత్రం ప్రొఫెషన్ని కొంచెం పక్కన పెడతారు, సిన్సియారిటీని కొంచెం పక్కన పెట్టి నాటీగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. సో అలా మీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ ఉందంటారా? ఓయా, నాటీగా ఉండేదే. సో ఒకసారి ఏమైందంటే మేము కాకినాడ దగ్గర మారేడుమిల్లి అని వెళ్ళాం ఏరియా. ఓకే అండి. అది బేసిక్లీ నక్సలైట్ ఇన్ఫెస్టెడ్, రంపచోడవరం దగ్గర. సో అది అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోర్ దెన్ 25-30 years బ్యాక్. సో అప్పుడు కూర్చుని కార్లో లైట్స్ ఆన్ చేసేసి బ్లింకర్స్, మేము అక్కడ ఒక చెరువు, ఒక స్ట్రీమ్ ఉందన్నమాట, ఆ స్ట్రీమ్ పక్కన కూర్చుని ఉన్నాం. సడన్గా పోలీస్ అందరూ వచ్చేసారు. ఓకే. ఏమనుకున్నారంటే మేమేదో నక్సలైట్స్కి సిగ్నల్ చేస్తున్నాం రమ్మని చెప్పి AK-47 వచ్చుకుని మా మీదకి వచ్చేసారనమాట వాళ్ళు. సో అక్కడ మేము చెప్తే తప్ప వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. సో దట్ వాజ్ వెరీ ఫ్రైట్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అట్ ది సేమ్ టైం. ఓకే. సో అలాగే మీ కాలేజ్లో మీ ముగ్గురు ఫ్రెండ్స్కి నార్మల్గా కాలేజ్ అంటేనే కొంతవరకు లవ్ ప్రపోజల్స్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా, లేదా మీ ఫ్రెండ్స్కి ఏమైనా హెల్ప్ చేశారా? హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. బికాజ్ మాకు కాకినాడలో ఎట్లాగంటే కాలేజీకి చాలా ఎక్కువ మామిడి చెట్లు ఉండేవి. అవును, రంగరాయ మెడికల్ కాలేజ్. సో మామిడి చెట్లు ఉండేసరికి ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి ఒక జంటకు పేరు ఉండేది అనమాట. ఓకే. సో ఇది వాడి చెట్టు, ఇది వీడి చెట్టు అని. అంటే ఈ టు టేక్ ఇస్ గర్ల్ గోదర్ అండ్ సిట్ డౌన్ అనమాట సాయంత్రం అయ్యేసరికి. సో ఆ చెట్టు జోలికి ఎవడు వెళ్ళేవాడు కాదనమాట. అలాగా జంటలు కలపడానికి కొన్ని సార్లు ట్రై చేసిన రోజులు ఉన్నాయి. అంటే మరి రామకృష్ణ గారికి ఏమైనా చెట్టు ఉంది అక్కడ? లేదు, బేసిక్లీ బికాజ్ ఎందుకంటే నేను మోర్ ఇంటూ స్పోర్ట్స్ ఓకే అనమాట. ఐ వాజ్ అన్ ఎవిడ్ స్పోర్ట్స్ మెన్. సో స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా అనమాట. సో నా ఈవినింగ్స్ అన్నీ ఆల్ యూస్ టు బి ఐదర్ టెన్నిస్ ఆడడం కానీ బాస్కెట్బాల్ ఆడడం కానీ ఓకే అనమాట. సో నేను ఇంటర్మెడికల్స్ ఇవన్నీ కూడా నెగ్గినవాడిని. కొన్ని రాజు గారి చెట్టు కోసం ఏమైనా కష్టపడ్డారు మీరు? అబ్బా, వాడికి అంత ధైర్యం లేదు. కొన్ని మిగతా డాక్టర్ శేష్ కుమార్ గారికి లేదు. కనీసం మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదా? లేదు, దేవర్ అంటే వాళ్ళు కొంచెం బేసిక్లీ కొంచెం కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాగా నిజంగా అమ్మాయిల వెనకాల పడిన వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళిద్దరూ అసలు లేరు. తక్కిన ఫ్రెండ్స్ ఉండేవారు, దే యూజ్డ్ టు ఆస్క్ ఫర్ ఫేవర్స్. సరే, రామకృష్ణ గారికి ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? అంటే జెన్యూన్ టాక్ మాట్లాడదామండి, ఎందుకంటే ఏదైనా ఒకటి వస్తాయి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చాయి, మెడిసిన్ అయిపోయిన తర్వాత వచ్చాయి, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చాయి. అంటే నాకు రాజు గారు అంటే మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి రాజు గారు తాడేపల్లిగూడ నుంచి ఆయన నాకు ఒక మెసేజ్ చెప్పారండి. సో మీరు ఎస్పెషల్గా ఒకళ్ళ గురించి అడగండి చెప్తారు అని చెప్పన్నారు. సో ఆల్మోస్ట్ 4th ఇయర్లో మీకు జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి కూడా ఆయన చెప్పారు నాతో. ఆ సిచ్యువేషన్ మీకు వాళ్ళ షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాం. అంటే ఏమవుతుందంటేనండి, మనకు చెప్తారు, పీపుల్ విల్ ప్రపోజ్ టు యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి నేను 4th ఇయర్లో ఉన్నప్పుడే
షీ హ్యాడ్ అ హార్ట్ అటాక్. సో హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ. ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా ఒళ్ళో కూర్చుంది. నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఐసీయూ బయట బల్ల మీద కూర్చుని చదువుకున్నాను. నేను చదువుకుంటే నా ఒళ్ళో వచ్చి కూర్చుని తర్వాత చదువుగానే నువ్వు అని. సో ఆ అమ్మాయి పేరు తర్వాత చెప్తానులేండి. సో ఆబ్వియస్లీ ఎందుకంటే అలాగే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే నాకు 4th ఇయర్ అని ఎస్పెషల్గా ఎంత పర్టికులర్గా అడిగానంటే రాజు గారు చెప్పడం వల్లే నాకు తెలిసిందండి. సో ఐ థ్యాంక్స్ టు రాజు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అది సో అందుకని ఏంటంటే ఇట్స్ బట్ ఇట్ నెవర్ ప్రోగ్రెస్ బియాండ్ దాట్ బికాస్ ఎందుకంటే బై దట్ టైమ్ ఐ సెడ్ నో నథింగ్ డూయింగ్ అనమాట. ఓకే. సో నిజంగా అలాంటే నార్మల్గా ఒక పక్కన చూస్తేనేమో మదర్కి హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లంతో ఉన్నారు, ఇటు పక్కన ఇలాంటి సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్స్లోంచి రావాలంటే చాలా కష్టం. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఏమవుతుందంటే అవతల మనిషి అర్థం చేసుకోలేదనే పరిస్థితి మనకు తెలిసినప్పుడు దెన్ యూ ఆటోమేటిక్లీ నో దట్ పర్సన్ ఈజ్ నాట్ రైట్ ఫర్ యూ. ఓకే. డాక్టర్గా మీ యొక్క ప్రయాణంలో మీరు ఇప్పటివరకు ఎంతమందికి ట్రైన్ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ ట్రైన్. నన్ను అబ్జర్వర్ కింద చాలామంది అబ్జర్వ్ చేశారు. ఈ కంపెనీస్ వాళ్ళు దే హ్యావ్ ప్రోగ్రామ్స్ ఫర్ మీ. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెట్రానిక్స్ అండ్ కంపెనీ ఉంది, దానికి ఐఎమ్ దేర్ ట్రైనర్ ఫర్ సర్జన్స్ ఫర్ హెర్నియా సర్జరీ. సో మా దగ్గరికి వస్తూ ఉంటారు, వచ్చి ఒక 2-3 days ఉండి మా దగ్గర నేర్చుకుని వెళ్తూ ఉంటారు అనమాట. బట్ ఇప్పుడు బికాజ్ ఈ కరోనా వల్ల వీటి వల్ల తగ్గింది. సో జాన్సన్ వాళ్ళు దే యూస్ టు హ్యావ్ ప్రోగ్రామ్స్ లైక్ వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళి ఐ డెమాన్స్ట్రేటెడ్ హెర్నియా ఫర్ 2 days లైఫ్ సర్జరీస్ అనమాట. సో అలాగా వీ హ్యావ్ దిస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. ఓకే. సో కమింగ్ టు మీ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ డాక్టర్స్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సి ప్యాషన్ ఉండాలి ఫస్ట్ థింగ్. డోంట్ డూ ఇట్ బికాస్ ఫర్ ఎనీ అదర్ రీజన్ అదర్ దెన్ ప్యాషన్ ఫర్ సర్జరీ. ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ యూ విల్ నెవర్ బీ అ సక్సెస్ఫుల్ సర్జన్. డబ్బుల కోసం హోదా కోసం చేస్తే యూ విల్ నెవర్ బీ అ సక్సెస్ఫుల్ సర్జన్. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ సర్జరీ దెన్ డూ ఇట్. ఓకే. సో ఇన్ ఫ్యూచర్లో మెడికల్ ప్రొఫెషన్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? దట్స్ వాట్. సి ఇప్పుడు మనకి ఏమైందంటే డెర్త్ ఆఫ్ టీచర్స్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు చూసారంటే పేషెంట్ అవుట్పుట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? కార్పొరేట్ హాస్పిటల్స్కి వస్తున్నారు. ఎందుకని? బికాజ్ ఇట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్. మేము ఎక్కడైనా పనిచేయడానికి రెడీయే, కానీ ప్రొవైడ్ చేయడం ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్. ఓకే. ఎక్విప్మెంట్ కానీ ఫెసిలిటీ కానీ సెటప్స్ కానీ దే నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్విప్మెంట్ కావాలి. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉందనుకోండి కిమ్స్లోని, నేను జస్ట్ నాకు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అంటే అది ఎన్ని లక్షలు అవనివ్వండి వాళ్ళు తెచ్చిపెడతారు. బికాస్ దే నో దట్ ద అవుట్కమ్స్ విల్ బి గుడ్, హాస్పిటల్ రెప్యుటేషన్ బాగుంటుందని. ఓకే. వేరస్ గవర్నమెంట్లో పీపుల్ ఆర్ నాట్ వరీడ్. ఓకే. సో బేసిక్గా సెట్ బ్యాక్ ఎక్కడ వస్తుందంటే దాంతో వస్తుంది. బికాజ్ ప్యాషనేట్ పీపుల్ టీచర్స్ కింద ఉండడం అది అంత లేకుండా అయిపోయింది అనమాట. సో వన్స్ ద టీచింగ్ ఇంప్రూవ్స్ దెన్ ఆటోమేటిక్లీ యూ విల్ హ్యావ్ మోర్ ప్యాషనేట్ పీపుల్ కమింగ్ ఇన్ ఫర్ మెడిసిన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ చూశారు మీరు, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ 1 మెడికల్ కాలేజ్. పిఎం మొన్న చెప్పారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మెడికల్ కాలేజ్ అని. కాలేజ్ కట్టచ్చు, బిల్డింగ్లు కట్టచ్చు, టీచర్లు ఎక్కడి నుంచి వస్తారండి? You have to have a structured program to teach people. Okay. All of us are willing to teach. అందరు డాక్టర్లు willing to teach. Only thing is మాకేం డబ్బులు ఇవ్వమంటలేదు, ఇన్సెంటివైజ్ చేయమంటలేదు, గుర్తించమంటున్నాం అంతే. ఓకే. సో చాలా చోట్ల నేను రీసెంట్గా ఒకటి చూస్తున్నాను, జూడాలు సమ్మెలు చేస్తూ ఉంటారు ఎక్కువగా ఎక్కడైనా సరే అని చెప్పి. అంటే జూడాలు సమ్మెలు చేయడానికి ప్రభుత్వం స్పందించకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? యా, ఎందుకంటే ఏమవుతుందంటేనంటే డాక్టర్లు బేసిక్లీ ఆర్ వెరీ పీస్ఫుల్ పీపుల్. దే డోంట్ లైక్ టు యాజిటేట్ ఆర్ ఫైట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే. బట్ ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే పేషెంట్లు కొడుతుంటే వీల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యూ అంటారు, ఎక్కడా ప్రొవైడ్ చేయరు. ఆ పోలీస్ ఫోర్స్ పనిచేయదు, ఆ పోలీస్ మీద యాక్షన్ తీసుకోరు. ఈజ్ దేర్ ఎవర్ ఎన్ ఇన్సిడెంట్ ఇంతమంది డాక్టర్లను కొట్టారు ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు? రీసెంట్గా జరుగుతున్నాయి తప్ప ఇంతవరకు ఎప్పుడూ లేదు. అంటే ఒక మనిషి ప్రాణం పోసే మనిషిని నువ్వు వెళ్ళి చంపేస్తున్నావు. లైక్ అస్సాంలో జరిగింది, చంపేశారు ఆజ్ఞను. ఇట్ ఈస్ అట్రాషియస్ అట్లాంటివి. సో దాంతో ఏమవుతుందంటే పీపుల్ ఆర్ బికమింగ్ డిసార్టెండ్. ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ సీట్స్ ఆర్ ఫాలింగ్ వేకెంట్.
సూపర్ స్పెషాలిటీ సీట్స్, ఎంసీహెచ్ సీట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కార్డియక్ సర్జరీ, యూరాలజీ, ఇవన్నీ వేకెంట్గా ఉండిపోతున్నాయి, ఎవరు చేయటం లేదు. ఓకే. ఎందుకు అంటే ఇదే అనమాట, ఎందుకంటే స్ట్రగుల్ అవ్వడం, నేను స్ట్రగుల్ అవ్వాలని లేదు, విల్ టేక్ ఆల్టర్నేట్ ప్రొఫెషన్స్. డాక్టర్స్ ఇప్పుడు ఇఫ్ యూ గో టు ఐసిఐసిఐ బిల్డింగ్లోకి వెళ్ళి చూస్తే మీరు యూ విల్ సీ 60 డాక్టర్స్ దేర్ ఓకే, హు ఆర్ ఎంపానలింగ్ డాక్టర్స్ అనమాట. అంటే ఇన్సూరెన్స్ కాగితం వస్తే ఈ కేసు చేయొచ్చా లేదా వాళ్ళు రాసి సంతకం పెడతారు. దే ఆర్ ఆన్ ద రోల్స్ ఆఫ్ ఐసిఐసిఐ. సో వై షుడ్ అ డాక్టర్ బి సిట్టింగ్ దేర్? ఓకే. సో మచ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇస్ బీయింగ్ వేస్టెడ్. బట్ వాళ్ళందరూ సేఫ్టీ మార్జిన్ తీసుకున్నారు డబ్బుల కంటే. ఓకే. సో ఏదో ఉంటాం పొద్దున్నుంచి 9 to 5 జాబ్, దెన్ దే ఆర్ హ్యాపీ ఎట్ హోమ్. కార్పొరేట్ ఫీల్డ్. సో దట్స్ అలాగైపోతుంది. సో అదేంటి, ఐదర్ దే ఆర్ నాట్ ప్యాషనెట్ అబౌట్ బీయింగ్ డాక్టర్స్ ఆర్ దే ఆర్ స్కేర్డ్ అబౌట్ బీయింగ్ డాక్టర్స్. ఓకే. సో రీసెంట్గా ఇప్పుడు మనం అందరం కూడా ఫేస్ చేస్తుంది, లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఫేస్ చేస్తుంది కరోనా. సో ఈ కరోనా టైం వచ్చిన తర్వాత డాక్టర్లు అంటే దేవుళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరి నోట వినబడిన మాట. బిఫోర్ కూడా వినబడింది, కానీ కొన్ని చోట్ల కొంతమంది డాక్టర్లు మిస్యూజ్ వల్ల ఇదే వచ్చింది. బట్ కరోనా వచ్చిన తర్వాత డాక్టర్లు లేకపోతే ఈ భూమండలం మీద మనిషి మనుగడ అనేదే లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దాని గురించి మీరే అంటారు? తప్పకుండానండి, ఎందుకంటే వెన్ యూ హ్యావ్ టు ఫైట్, ఒకటే రెండు, ఓన్లీ వన్ పాయింట్. ఐదర్ మనం వచ్చిన ఒక అడ్వర్సిటీని దెబ్బలాడినైనా దెబ్బలాడతాం, పారిపోనైనా పారిపోతాం, రెండే సిచ్యువేషన్లు, ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. సో డాక్టర్స్ హ్యావ్ ఆల్వేస్ లెర్న్ టు ఫైట్. ఓకే. మేము దెబ్బలాడైతే జబ్బుతో దెబ్బలాడతాం రోజు, అది కరోనా అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు. ఇప్పుడు ఇందా క్యాన్సర్ పేషెంట్ గురించి చెప్పాను, నేను ఆపరేట్ చేస్తాను, అవర్స్ టుగెదర్ ఆపరేట్ చేస్తాను, దాని తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ అన్నీ తీసుకుంటారు. వీఆర్ ఫైటింగ్ ద డిసీజ్, నాట్ ద పేషెంట్. సో ద సేమ్ వే విత్ కరోనా వీఆర్ ఫైటింగ్ ఎ డిసీజ్. సో డాక్టర్స్ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్, అండ్ దానికి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సమ్ డిగ్రీ సపోర్ట్ చేసింది, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేసింది. బట్ ఇదేంటంటే ఇంత వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ నోబడీ విల్ ఎక్స్పెక్ట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్లో మేము అందరం సర్జరీలు మానేసాం, బికాజ్ హాస్పిటల్ ఫుల్ అయిపోయింది కరోనా పేషెంట్స్ తోటి. సో టు గివ్ ప్రయారిటీ టు ద సర్జికల్ పేషెంట్స్, టు ద కరోనా పేషెంట్స్, వి కాంప్రమైజ్ ద సర్జికల్ పేషెంట్స్. సో క్యాన్సర్తో ఉన్న పేషెంట్లు కూడా ఒక్కొక్కసారి భయపడి రాకుండా డిలేడ్గా మా దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫైట్ ద డిజీజ్. సో అందరినీ బతికించలేము. సో ఈ హై వాల్యూమ్ పేషెంట్స్ వచ్చినప్పుడు బతిమాలేవారు, బెడ్ ఇవ్వండి సార్ అని. బాత్రూమ్ పక్కన బెడ్ ఇస్తే పడుకునేవారు. నోబడీ కంప్లైంట్. డాక్టర్ కంప్లైంట్ చేయలేదు, పేషెంట్ కంప్లైంట్ చేయలేదు. సమ్ సర్వైవ్డ్, సమ్ డైడ్. వి డిడ్ అవర్ బెస్ట్ అంతే. ఓకే. సో అర్థం కాని జబ్బుకి వైద్యం చేయడం చాలా కష్టం. నిజంగా ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం చూసాము, రెండో ప్రపంచ యుద్ధం చూసాం, కానీ మూడో ప్రపంచ యుద్ధం అంటే ఈ కరోనాతో పోరాడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో కంప్లీట్గా ఇక్కడ సైనికులు కానీ రాజులు కానీ అందరూ డాక్టర్లనే చెప్పుకుంటారు. బికాజ్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్స్ ఇచ్చినటువంటి పాత్ర, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో నిజంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు హర్షించదగింది కాబట్టి డాక్టర్లను దేవుడిగా కొలుస్తున్నారు. ఈ కరోనాతో చాలామంది డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో అటువంటి వారి గురించి మీరేం చెప్తారు? బికాజ్ ఎందుకంటే మా అందరికీ ఎట్లాగొచ్చిందంటే సిచ్యువేషను, యంగ్ డాక్టర్స్, లెట్ దెమ్ బి ఎక్స్పోజ్డ్ ఆన్ ద ఫ్రంట్ ఫీల్డ్. సో ఫ్రంట్ లైన్ కింద, బికాజ్ వాళ్ళే ఐసీయూలో ఉంటారు, వాళ్ళే క్యాజువాలిటీలో ఉంటారు. సీనియర్ కన్సల్టెంట్స్ అందరూ దే హ్యావ్ టు బి ప్రిజర్వ్డ్ అని, దట్స్ ద జనరల్ రూల్ ఎనీవేర్. ఇప్పుడు మీరు వార్ తీసుకోండి, for example, brigadier really, he won't be on the front line. Yes, he'll be the planner for the war. Exactly. So the same way senior consultants undi proper ga plan chesi treat cheyadam valla the outcomes have become excellent. Okay. So but only thing, to some degree some of these people, patients exposed ayyaru. Being young, most of them recovered, but some of them died. So vallaki there is a compensation system which has to be evolved ఇలాంటి సిచ్యువేషన్స్లో, విచ్ గవర్నమెంట్ చెప్పింది, బట్ ఎంతవరకు చేస్తారనేది మనం చెప్పలేం. బట్ విదిన్ ద ఐఎంఏ మాకు వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్స్ అవన్నీ ఉన్నాయి. వేరే పర్సన్ పోతే వాళ్ళకి దే ఆర్ గివెన్ మనీ.
ఓకే. వీ హ్యావ్ అవర్ ఓన్ స్కీమ్స్ అనమాట. ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు అది. సో లకీలీ అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ టు అ లాట్ ఆఫ్ డాక్టర్స్ అనమాట. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే ప్రొఫెషన్ గురించి లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ ఒకటి ఉంటుందండి. సో ఈ ప్రొఫెషన్లో ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేస్తుంటారు ఆల్మోస్ట్ స్టార్ట్ నుంచి? క్వైట్ అ లాట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే డిసీజ్ వైజ్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ ఉందంటే ఐ వుడ్ ఈజీలీ డన్ మోర్ దెన్ ఎనీవేర్ క్లోజ్ టు 10,000 గాల్ బ్లాడర్స్ ఓకే అనమాట. సో అపెండిక్స్లో అవన్నీ అయితే 6,000 7,000 అలాగా. దేర్ ఆర్ టైమ్స్ వేర్ ఐ టు ఆపరేట్ 10 cases a day. ఇప్పుడైతే తగ్గించేసి జస్ట్ ఐ డూ అబౌట్ 1 case a day ఓకే అనమాట. సో అలాగా వాల్యూమ్స్ ఆర్ హ్యూజ్, బట్ మోర్ దెన్ ద వాల్యూమ్ ఇట్ ఈస్ ద వాట్ యూ కెన్ కాల్ ఎస్ ద అవుట్కమ్. ఓకే. పేషెంట్ అవుట్కమ్ నాదకు నేను 35 ఏళ్ళ క్రితం 30 years బ్యాక్ ఆపరేట్ చేసిన పేషెంట్స్ కూడా ఇప్పటికే నాకు కాల్ చేస్తారు. దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 89లో ఒక న్యూ బార్న్ బేబీకి ఆపరేట్ చేశాను. ఓకే. అందరూ చనిపోతుందన్నారు, అలాగే చనిపోతుంది కదా అని ఆపరేట్ చేశారు. షీ సర్వైవ్డ్. అండ్ టుడే ఆ అమ్మాయి డెలివరీస్ అవన్నీ నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చేయించుకుంటాను. ఓకే. అనదర్ ఇన్సిడెంట్ రీసెంట్గా అయింది. ఒక పేషెంట్ ఇట్లాగే సిక్ అయ్యి చాలా షీ హ్యాడ్ రిపీటెడ్ సర్జరీస్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. దెన్ నా దగ్గరికి వస్తే కరెక్ట్ చేశాను. దెన్ షీ వెంట్ ఆఫ్ టు దుబాయ్ ఫర్ అవర్ జాబ్ అండ్ హస్బెండ్ అక్కడ ఉంటాడని. మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చింది, నాకు ఎట్లా అయిందని చెప్పి షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దుబాయ్ డ్యూరింగ్ కరోనా టైం. మేలో వచ్చేసింది ఇక్కడికి. వచ్చేసి నేను మీ దగ్గరే ఉంటాను, మీ దగ్గరే డెలివరీ చేయించుకుంటాను. నేను డెలివరీలు చేయకపోయినా సరే షీ వాంటెడ్ మీ టు బి అరౌండ్ వెన్ షీ డెలివర్స్. సో అట్లాగా దోస్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ మేక్ యువర్ లైఫ్, నాట్ ద మనీ విచ్ పీపుల్ గివ్. ఇట్స్ ఎ డైలీ థింగ్. సో అది కాదు, సాటిస్ఫాక్షన్ ఈస్ వెన్ యూ ఆపరేట్ ఆన్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. ఓకే. సో ఫైన్. సో ఇప్పటివరకు మీ ప్రొఫెషన్ గురించి అయిపోయింది సార్. ఇంక ఇప్పటి నుంచి కొన్ని ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాను, బట్ మీరు 2 ఆప్షన్స్ చెప్పకుండా ఫాస్ట్గా ఒకటే ఆప్షన్తో చెప్పాలి. బట్ ఇది ప్రొఫెషన్ వైజ్ కాదు, సో నార్మల్గా మీ జనరల్గా వెళ్తారు. రైట్. సో మీ ఫస్ట్ క్రష్? మై ఫస్ట్ క్రష్ వాజ్ సుబ్బలక్ష్మి. ఓకే. ఓకే. మీ ఫస్ట్ లవ్ స్టోరీలో బ్రేకప్ ఎప్పుడైంది? లవ్ స్టోరీలో బ్రేకప్ హ్యాపెన్ ఇన్ 2012. 2012. ఓకే. అండ్ మీకు బాగా నచ్చిన మూవీ? గాడ్ ఫాదర్. తెలుగులో చెప్పాలి అంటే క్షణం క్షణం మూవీ. ఎందుకంటే తీసింది నా ఫ్రెండ్ కాబట్టి. ఓకే. సో మీకు బాగా నచ్చిన హీరో తెలుగు ఇండస్ట్రీలో? మహేష్ బాబు యూ కెన్ సే. ఓకే. హీరోయిన్ చాలా మంది ఉంటారండి. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరోయిన్లు బాగానే ఉంటారు. ఓకే. బట్ ఒక హీరోయిన్ గురించి? సో హీరోయిన్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది దట్ పూజా హెగ్డే. షీఈస్ గుడ్. ఓకే. అంటే పాత హీరోయిన్ గురించి చెప్పట్లేదు మీరు? అలా పాత అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా. ఓకే. ఓకే. సో ఇప్పుడు వరకు మీరు మీ లైఫ్లో నాకు ఇది బెస్ట్ మూమెంట్ అంటే అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్తో దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పి అనిపించిన డే ఏ డే మంచిది అనిపించింది అంట? when my son was born. So that was the most pleasurable thing. And the next one was when I had my granddaughter. Okay. So తన సర్జరీకి, మా డాటర్ ఇన్ లా సర్జరీకి బాంబేలో గైనకాలజిస్ట్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు నాతో ఉండాలి, మీ కోడలను ఆపరేట్ చేస్తున్నాను నేను అని చెప్తే ఇట్ వాస్ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ అనమాట, బికాజ్ ఐ వాజ్ దేర్ డ్యూరింగ్ హర్ డెలివరీ. ఓకే. అందుకని రామకృష్ణ గారు డాక్టర్ కాకపోతే వేరే ఏమయ్యేవాళ్ళు? ప్రాబబ్లీ స్పోర్ట్స్మెన్. ఓకే. రామకృష్ణ గారు వాళ్ళ మదర్కి ఇచ్చినటువంటి బెస్ట్ గిఫ్ట్ ఏంటి? టేకింగ్ కేర్ ఆఫ్ హర్ టిల్ ద లాస్ట్. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు వరకు రామకృష్ణ గారు చాలా వరకు కూడా చాలా స్ట్రగుల్స్ చూశారు, చాలా హ్యాపీనెస్ చూశారు. ఒక హ్యాపీ డే గురించి చెప్పమంటే, హ్యాపీ డేస్లో లైఫ్ లాగా కాలేజ్ లైఫ్లోని ఒక హ్యాపీ డే గురించి చెప్పమంటే? మేమందరం 10 మంది కలిసి కాకినాడ పక్కన ఉప్పాడ బీచ్ ఉంది, అక్కడికి వెళ్ళాం అనమాట. సో దట్ వాస్ ప్రాబ్లీ వెరీ మెమరబుల్ థింగ్ అనమాట. సో ద హోల్ డే ఆ బీచ్లో స్పెండ్ చేసి అబౌట్ క్లోజ్ టు 20 of us. ఓకే. సో వీ హ్యాడ్ ద గ్రేట్ టైమ్ అనమాట. సో సముద్రంలోకి వెళ్ళడం, ప్లేయింగ్ దేర్. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మెమరబుల్ డేస్ అనమాట. ఓకే. ఒకవేళ ఇప్పుడు మీకు కనుక ఒక హీరోయిన్ ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తారంటే ఏ హీరోయిన్ వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది?
పూజా హెగ్డే కాకుండా అంటే ఆల్రెడీ పూజా హెగ్డే గురించి చెప్పారు కాబట్టి పూజా హెగ్డే కాకుండా నాకు ఈ హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేస్తే డెఫినెట్గా నాకు ఓకే చెప్తాను అన్న హీరోయిన్ ఎవరు? అనుష్కైనా బాహుబలిలో ఎస్ షీఈ్ ద వన్ షీఈ్ టాల్ అందుకని నేను కూడా పడుకుంటాను కదా అందుకని. రైట్ సార్ రైట్, థ్యాంక్ యూ. నిజంగా అంటే ర్యాపిడ్ ఫైర్లో అయితే మీరు అడిగిన ప్రతి దానికి చాలా ఫాస్ట్గా చెప్పారు. ఫైనల్గా ఈ డాక్టర్ ప్రొఫెషన్ గురించి కాకుండా చాలామంది చాలా లైఫ్ని సేవ్ చేశారు ఇప్పటివరకు, అండ్ చాలా లైఫ్లో నిజంగా మీ పేరుని గుర్తుపెట్టుకొని మీరు ఇందాక చెప్పినట్టుగా 30 years బ్యాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు గుర్తుంచుకున్నారంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అప్కమింగ్ ఎవరైతే ఇప్పుడు పిల్లలందరూ డాక్టర్స్ రావాలనుకుంటారో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? స్మాల్ సజెషన్. అదే చెప్తాను కదా, బేసిక్లీ ఎవరైతే మెడిసిన్ చేద్దాం అనుకుంటారు, నాట్ ఓన్లీ మెడిసిన్ యాక్చువల్లీ ఎనీ ప్రొఫెషన్ ఓకే చేద్దాం అనుకుంటే ప్యాషన్ ఉంటే తప్ప డోంట్ డూ ఇట్. ఓకే. నా పిల్లలు ఇద్దరు డాక్టర్లు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? బికాజ్ ఐ లెట్ దెమ్ బీ వాట్ దే వాంటెడ్ టు బీ. నా ఆశయాల్ని వాళ్ళ మీద రుద్దకూడదు, వాళ్ళ ఆశయాల మీద వాళ్ళని నిలబడినివ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇఫ్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, బికమ్ ఎ డాక్టర్. దిస్ నథింగ్ టు బీట్ ఇట్. నిజంగా అంటే చాలామంది పిల్లలు పిల్లలందరూ డాక్టర్లు అవుతారు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవుతారు, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు, టీచర్ల పిల్లలు టీచర్. బట్ ఐ థింక్ సో నాకు తెలిసినంత వరకు మీరు మీ పిల్లల ఆశయాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాల్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశారు. డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ టు బి డాక్టర్ చేయాలని ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు? నెవర్. వాళ్ళు ఏం చదువుకుంటారో చదువుకోమన్నాను. ఒకటే కండిషన్, చదువుకోండి, ఉద్యోగం చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఇట్ ఈస్ యువర్ మనీ, యువర్ లైఫ్. నాకేం ఇవ్వద్దు, నేనేం అడగను. బట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ లైఫ్. యూ హ్యావ్ టు గో త్రూ ద స్ట్రగుల్ ఆఫ్ లైఫ్. ఓకే. దేర్ ఇస్ నో ఈజీ వే అనమాట. నేను ఏదో ప్రొవైడ్ చేస్తాను, హాస్పిటల్ కడతాను, దాంట్లోనేమో మీరు ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ఇట్ నెవర్ వర్క్స్. ఇష్టం లేని ఉద్యోగం ఎవరూ చేయలేరండి, గవర్నమెంట్ సర్వీస్ తప్ప. గవర్నమెంట్ ఉద్యోగం ఉందని చెప్పి వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. మీరు చూడండి, బికాజ్ దే ఆర్ నాట్ ప్యాషనేట్ అబౌట్ దేర్ వర్క్. యూ క్రియేట్ దట్ ప్యాషన్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆటోమేటిక్లీ ఇట్ విల్ వర్క్. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా నాకు తెలిసింది ఇంకొకటి ఉంది, మీ రాజు గారు చెప్పింది, అది అడగడం మర్చిపోయాను. మీకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి తెలిసింది. తక్కువ పాటలు వింటారు, పాటలు మీరు పాడతారు, వింటూ హెడ్ ఫోన్స్ ఎక్కువ పెట్టుకుని వింటారు. అప్పుల్లో సమ్ చిన్నది ఏదో పెట్టుకుని ఎక్కువగా వినేవాళ్ళు. పాటలు కూడా ఒక పాట పాడిపించండి అని చెప్పి రిక్వెస్ట్ వచ్చింది. సో దాని గురించి పాటలు లేదు అని మీరు పాడతారు అని చెప్పి యాక్చువల్లీ మెలోడీస్ అంటే మీకు బాగా ఇష్టం అని చెప్పే తెలిసింది. సో ఒక్కటి మా కోసం. అంటే బేసిక్లీ నేను ఐమ్ నాట్ ఎ సింగర్. సో నేను డ్రామాలు వేసాను అండ్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ భగవాన్ ఉన్నాడు, సో తనతో పాటు నాటకాలు వేసాను నేను. ఓకే. బిఫోర్ ఈ జాయిన్ ఫిల్మ్ ఫీల్డ్. సో అలాగా ఐ హ్యావ్ డన్ దోస్ థింగ్స్. కానీ ఎప్పుడు నెవర్ ఎ సింగర్, బికాజ్ ఐ కుడ్ నెవర్ గెట్ దట్ మెలడీ. బట్ మీరు పాట అంటే కామన్ నాకు తెలిసింది ఏంటంటే ఎవరైనా అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత మీరు ముగ్గురు కలిసి కూర్చొని పాటలు పాడుకునే వాళ్ళు అనేది మాత్రం తెలిసింది. ఇది నిజం కాదని చెప్పి మీరు అనండి. దట్స్ నాట్ ట్రూ. అమ్మాయిల గురించి పాటలు పాడేవాళ్ళం కాదు, డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఓకే. సో మరి మా కోసం మీ హాబీస్లోంచి ఒక్క సాంగ్ని, మీరు బాగా ఇష్టమైన సాంగ్ మా గురించి, ఎస్పెషల్గా రాజు గారి గురించి, శేష్ కుమార్ గారి గురించి ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా. ఎందుకంటే బేసిక్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే నేను పాటలు పాడను. అందుకని చిన్న బిట్, ఎందుకంటే మీకు బాగా ఇష్టమైన సాంగ్ రాజు గారు అండ్ శేష్ కుమార్ గారి గురించి. సో లెట్ మీ థింక్ విచ్ వన్ యువర్ బెస్ట్. అది క్షణ మూవీ ఎలాగో మీ ఫేవరెట్, మీ ఫ్రెండ్. అలాగే అంటే అఫ్ కోర్స్ చాలా పాటల గురించి రకరకాలుగా చూస్తాను. మహర్షిలో సాంగ్స్ వెరీ నైస్, బికాస్ దాంట్లో ఆ ఫ్రెండ్షిప్ గురించి పాడతాడు చూసారా, దట్స్ వెరీ నైస్. సో అట్లాగా యూస్ టు ఎంజాయ్ దోస్ సాంగ్స్. అంతేగాని పాడడం ఎనీ వన్ సాంగ్, ఎందుకంటే డాక్టర్ అంటే ఎప్పుడు డాక్టరే కాదు, సో ఇలాంటిది కూడా ఉన్నది డాక్టర్లో అనేది కోసం. అదే సో నేను చెప్పేది ఏంటంటే బేసిక్లీ అదర్ యాక్టివిటీస్ ఉండేవి, నెవర్ వాయిస్డ్ ఎ సాంగ్ అనమాట. ఇప్పుడు అదే ఇంగ్లీష్ సాంగ్ కానివ్వండి, ఏదైనా సరే స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాటకాలు వేయడం అన్నీ ఉన్నాయి, బట్ నెవర్ సింగింగ్. ఓకే. నెవర్ గాట్ ఇంటు సింగింగ్. సరే ఓకే, మీరు నాటకాలు వేశారు కాబట్టి మీకు డైలాగ్స్ అని బాగా ఇష్టం, బాగా చెప్తారు. పద్యాలు, నాటకాల్లో 100% పద్యాలు ఉంటాయి. ఏదైనా ఒక పద్యం మా గురించి, మా వీనియన్ మీడియా ప్రేక్షకులకి, డాక్టర్ అంటే డాక్టరే కాదు ఆయనలో చాలా ఉన్నాయి అని చెప్పడం కోసం ఏదైనా ఒక పద్యం కానీ ఒక డైలాగ్ కానీ మీ ఇష్టం. సో ప్రాబబ్లీ చదివి చెప్పగలను.
ఓం సహనాం వవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహే తేజస్వినాదితమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో ఎవ్రీ డే. ఓకే నేను మెడిటేషన్ చేసినప్పుడు ఎవ్రీడే ఐ రీడ్ దిస్. ఓకే సో ఇక్కడ కొంచెం ఇంటర్వ్యూ కాబట్టి ఐ వాజ్ లిటిల్ టెన్స్. బట్ ఓకే ఓకే ఒక డైలాగ్ చెప్పండి సార్. మీరు ఇప్పటివరకు పద్యాల్లో కానీ నాటకాల్లో ఒక డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఆల్మోస్ట్ కిమ్స్ అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ హాస్పిటల్లోకి అందరికీ అరే డైలాగ్ ఎవరు చెప్పారని చెప్పి వినబడాలన్నమాట. అలా మీ ఒరిజినాలిటీతో ఒక్కసారి ఎనీథింగ్ సార్, ఎనీథింగ్. అదే ఐఎమ్ జస్ట్ థింకింగ్ దేని గురించి చెప్దామా అని. అంటే కోపం రావడం తెలుసు అందరికీ తప్ప అందు గురించి కాదు, రామకృష్ణ సార్ కోపంతో కాదు ఇలా కూడా ఉన్నారు సో అని చెప్పి తెలియడం కోసం. సో మాకు అంటే ఒక టీచర్ ఉండేవారు, ఆయన ఇమిటేట్ చేస్తాను. ఆయన ఎక్కువ నత్తితో మాట్లాడేవారు అనమాట. అందుకని ఆయన లామ్కిత్నా ఏముంటుందిలే, ఏం ఉండదు, గుప్పుది మూచేచి ఉందనుకో అంతా ఉందనుకుంటారు, ఇప్పామనుకో ఉత్తిదే అని. సో అలా చెప్పారు. సీరియస్లీ సూపర్ సార్. నిజంగా ఒక ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింటుంది మీ మాస్టర్ మీకు ఉన్నది. సో అప్పుడు గుర్తుంచుకుని ఇప్పటి వరకు ఆయన గుర్తుంచుకున్నారు అంటే దిట్స్ అ గ్రేట్ థింగ్. సో ఎనీవేస్ నిజంగా మీరు ఇప్పటి వరకు కూడా ఇంత హ్యాపీగా ఉన్న రామకృష్ణ గారు ప్రొఫెషన్ పరంగా వచ్చేప్పుడు మాత్రమే సీరియస్గా ఉంటారు. బట్ ప్రొఫెషన్ కాకుండా అయితే మాత్రం రామకృష్ణ గారు ఇది అని చెప్పి వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది 100%. సో ఫైనల్గా మీరు మా వీనియన్ మీడియాకి ఏం చెప్పదలుచుకున్నారు? యా ఏంటంటే బేసిక్లీ హైలైట్ చేయాల్సింది లైక్ మీరే చెప్పారు డాక్టర్స్ అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పుడు అని. బట్ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి, డాక్టర్స్ యాజ్ ప్రొఫెషనల్స్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్రొఫెషన్ విచ్ ఫైట్స్ అగేన్స్ట్ ఇట్స్ ప్రొఫెషన్. ఇప్పుడు జనాలందరూ బాగున్నారు అనుకోండి, డాక్టర్ అవసరమే ఉండదు. సో వీఆర్ ద ఓన్లీ ప్రొఫెషన్ విచ్ ఫైట్స్ అగేన్స్ట్ అ ప్రొఫెషన్. సో పీపుల్ ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్లీజ్ బీ కన్సిడరేట్ టువర్డ్స్ అ డాక్టర్. దట్స్ ద ఓన్లీ థింగ్. ఫైన్. ఎనివే సార్, సో ఇంత టైం కేటాయించి డాక్టర్ డివి రామకృష్ణ గారు, డాక్టర్ కాకముందు డివి రామకృష్ణ గారితో వాళ్ళు మాట్లాడాము, డాక్టర్ డివి రామకృష్ణ గారితో మనం ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడతాము. బట్ మీరు ఇంత జోవియల్గా ఇంతలా ఉంటారని చెప్పి మాకు తెలియజేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. రైట్. సో చూసారు కదా డాక్టర్ గారు మనకి ఇవాళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మనము మొదటి ప్రపంచ యుద్ధం చూసాం, రెండో ప్రపంచ యుద్ధం చూసాం, కానీ మూడో ప్రపంచ యుద్ధం అంటే కరోనా అని చెప్పి చాలామంది అంటున్నమాట. ఈ కరోనాతో ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్న డాక్టర్లందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని వదులుకొని ప్రాణాలను కాపాడటం కోసం చాలా వరకు కష్టపడుతున్నారు. అటువంటి డాక్టర్కి ఎప్పుడైతే మనం ఒక లేచి సెల్యూట్ చేయగలుగుతామో నిజంగా డాక్టర్స్ని దేవుళ్ళుగా అంటే కనబడే దేవుడికి ఎప్పుడైనా సరే దండం పెట్టాలి. సో అటువంటి కనబడే దేవుళ్ళు డాక్టర్లు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలని చెప్పి మనసులోని మాట ప్రోగ్రాంలో డాక్టర్ డివి రామకృష్ణ గారితో పంచుకున్నటువంటి విశేషాలు ఇవి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V9 మీడియా.